భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి మహారాష్ట్రలోని నాసిక్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. భార్యతో చేసిన వాట్సాప్ చాట్ వివరాలను కోర్టుకు సమర్పించాడు. అందులో కాపురాన్ని నాసిక్ నుంచి పూణేకు మార్చాలని ఆమె డిమాండ్ చేసింది. అత్తా వదినలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఈ ఆధారాలను పరిగణలోకి తీసుకున్న నాసిక్ కోర్టు వాట్సాప్ చాటింగ్ ద్వారా ఆమె భర్తపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిందని, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిందని, అసభ్యకర భాషను ఉపయోగించిందని, కావున క్రూరత్వం కింద అతడు విడాకులకు అర్హుడని తీర్పు చెప్పింది. కోర్టు తీర్పును సవాలు చేస్తూ భార్య బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తన వాదనలు వినిపించేందుకు నాసిక్ కోర్టు అవకాశం ఇవ్వలేదని, ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె తెలిపింది. మహిళ పిటిషన్ను విచారించిన బాంబే హైకోర్టు నాసిక్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. భర్త సమర్పించిన వాట్సాప్ చాట్ సాక్ష్యాలను ఖండించేందుకు గాను కుటుంబ న్యాయస్థానం ఆమెకు అవకాశం ఇవ్వలేదు. కేవలం వాట్సాప్ చాట్లపై ఆధారపడి విడాకులను మంజూరు చేయలేం, ఎందుకంటే ప్రధాన సాక్ష్యాల ద్వారా నిరూపితం కాలేదు అనే ముంబై కోర్టు తెలిపింది. విడాకుల కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం వాట్సాప్ చాట్ల ఆధారంగా చేసిన క్రూరత్వం ఆరోపణలు పరిగణలోకి తీసుకుని విడాకులు మంజూరు చేయలేమని తెలిపింది. గతంలో నాసిక్ ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకుల తీర్పును పక్కనబెట్టింది. ఈ కేసులో భార్యకు తన వాదనలను వినిపించేందుకు నాసిక్ కోర్టు అవకాశం ఇవ్వలేదని తెలిపింది.